ఒక వ్యవస్థని అంత దిగజార్చడం అనేది కరెక్ట్ కాదనేది భావన. ప్రజాస్వామ్యంలో కొన్ని వ్యవస్థలు కనీసం పాస్ మార్కులపైన అండగా ఉండాలి. అలా కాకుండా ఈరోజు విమర్శలకు తావిచ్చే విధంగా వ్యవస్థను దిగజార్చడం ఆ వ్యవస్థలో ఉండే పెద్దలు ఒకసారి గమనించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. అదే రకంగా గౌరవనీయులు పెద్దలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మరి ధీటుగా ఎదుర్కొని ఈరోజు బయటికి రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత నిజంగా జిల్లాలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త ఎంతో భరోసా దొరికిన వాతావరణంలో మరి జిల్లాలో పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. అదే రకంగా వారి పర్యవేక్షణలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు పెద్దలు ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు దౌర్భాగ్యంగా తీసేస్తున్నారు. 50% లేదని ఒక ఆంక్ష పెట్టి విపరీతంగా తీసేస్తున్నారు. ఇంత దురదృష్టకరమైన వాతావరణం వస్తుందని ఎవరు ఊహించలేదు. మరి వారి పర్యవేక్షణలో మేమందరం కూడా ఎక్కడికక్కడికి అందుబాటులో ఉంటూ మరి ప్రభుత్వాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వల్లే ఇప్పుడు వస్తున్నటువంటి పథకాలు కూడా కాస్తో కూస్తో మరి సన్నాయి నొప్పులు నొక్కుతూ ఇస్తున్నారే తప్ప పరిపూర్ణంగా ఇచ్చే వాతావరణం ఎప్పుడూ లేదు చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి వారికి. మరి ఆయన ఆ రకమైన వాతావరణంలో మరి ముందుకెళ్తున్నారు. మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చేశారు. ఒక్క సంవత్సరంలోనే బేరేజ్ వేసుకున్నారు. ఆ బేరేజ్లోనే ఇంత తేడా కనబడుతుంది. పేరుకే అన్నదాతల గురించి గొప్పగా చెప్తారే తప్ప ఒక సంవత్సరం కాలం పాటు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మరి సపోర్ట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి వల్లనే మొన్న కొద్దిగా 7,000, అది కేంద్ర ప్రభుత్వం 2,000, వీళ్ళు కలిసి 7,000 కేవలం మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి వల్లే జరిగిందే తప్ప ఎక్కడ లేదు. ప్రతి పథం కూడా సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. ఈ వాతావరణం ప్రజలు పసిగడుతున్నారు. అధైర్యపడొద్దని ఈ సందర్భంగా వాళ్ళకి మనవి చేసుకుంటూ, మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పరితపిస్తుంటారు ప్రజల గురించి. అందుకే 1 ఇయర్లోనే మరి ఇంత గొప్పగా మరి ప్రతిపక్షానికి ఆదరణ దొరకడం గొప్ప విశేషం. ఆ క్రెడిట్ అంతా మా జగన్మోహన్ రెడ్డి గారికి, అదే రకంగా మా జిల్లా అధ్యక్షుడికి వారు పరిశీలించడం, అందరికీ సపోర్ట్గా ఉండడం, అందరి మనసులు ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడం, ఈ రకమైన వాతావరణంలో కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. తొందరలోనే అన్ని కాన్స్టిట్యున్సీలో వారి పర్యటన ఉండబోతుంది. మరి ఆ వాతావరణంలో జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ముందుకు పోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.